మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వాక్యాంశంగా దేవుని తీర్పు ఉంది జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథమైనటువంటి లేఖన భాగాల నుంచి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగుంది: యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. చాలు, చదవబడిన లేఖన భాగాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన విషయమై జాగ్రత్త అంటున్నాడు. కారణం ఏంటంటే మనం చూసేటువంటి చూపులు, చేసేటువంటి ఆలోచనలు, మాట్లాడేటువంటి మాటలు